Good morning, sir. Good morning, everyone. Pavani, screen share cheyandi. Morning. Okay, last class. So last class lo enterprise structure complete చేసామండి. కాన్ఫిగరేషన్స్ చేసాము as well as థియరిటికల్ గా కూడా నోట్స్ అనేవి డిస్కస్ చేసాం. కంప్లీట్ నోట్స్ అనేవి డిస్కస్ చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్లోబల్ పారామీటర్స్ లేదంటే గ్లోబల్ సెట్టింగ్స్. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఒక ఇమేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇమేజ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు. సో కంప్లీట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు క్లాసెస్ అన్ని వాచ్ చేయండి. సాటర్డే సండే హాలిడే ఉంటుంది మనకి. మేబీ నెక్స్ట్ వీక్ నుండి ఉండకపోవచ్చు. సో రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని వాచ్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్లోబల్ పారామీటర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇమేజ్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్లోబల్ పారామీటర్స్. చూడండి, ఫస్ట్ కాన్ఫిగరేషన్స్. సో గ్లోబల్ పారామీటర్స్ ఆర్ గ్లోబల్ సెట్టింగ్స్. సో గ్లోబల్ పారామీటర్స్ ని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. గ్లోబల్ పారామీటర్స్ ని ఏమంటారు? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. ఫస్ట్ వన్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేయాలి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. మనం రెగ్యులర్గా ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. దీని ఎస్ఐపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది ఎస్ఐపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఇయర్. ఏదైతే జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో మనం ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్తామో, ఎస్ఏపి టెర్మినాలజీలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ని ఫిజికల్ ఇయర్ అంటారు. సో ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని ఒకటి క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB29 ఓపెన్ చేయండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ OB29. సో మీరు ఈసీసీలో చేసినా S4 హానాలో చేసినా సేమ్ టు సేమ్ అండి. 99% ఒకేలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు S4 హానాలో చేసినా కూడా ఇలానే ఉంటాయి. 99% ఒకేలా ఉంటాయి. ఈసీసీ ప్లస్ S4 హానా. సో టీ కోడ్ ఏంటి? OB29. OB29 మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. OB29 లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. OB29 కదా. OB29 పాత్ ద్వారా చేద్దాం. వెళ్ళండి. /n SPRO ఎంటర్. IMG implementation guide, financial accounting new, financial accounting global settings elaborate చేయండి. financial accounting global settings, ledgers, one minute, financial accounting new లోకి వెళ్ళాలండి. ఇది ఓల్డ్, ఇది న్యూ ఉంటే చూడండి, డౌన్కి వెళ్ళండి. financial accounting new, financial accounting global settings new, ledgers, physical year
అండ్ పోస్టింగ్ పీరియడ్. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. సో ఇక్కడ అది కాదు, మీరు ఎలాబరేట్ చేయాల్సింది లెడ్జెస్ తర్వాత ఇది ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఐఎంజీ యాక్టివిటీ. డౌన్కి వెళ్ళండి. OB29 లాస్ట్ 4 digits టీ కోడ్స్ అనమాట. ఇంకా డౌన్కి OB మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 ఇది. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం ఎలా తెలుస్తుంది? ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్ చూడండి, ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్ అంటారు. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఈ కాన్ఫిగరేషన్ నేను చెప్తున్నాను మీకు, బట్ మీకు ఒకవేళ తెలియకపోతే ఈ డాక్యుమెంట్ ఈ స్పెట్ సింబల్ పైన క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేయాలి. ఇది పార్ట్. వెళ్ళండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎవరు ప్యారలల్ ఎవరో చేస్తున్నారు, మీరు సర్వర్ క్లోజ్ చేయాలండి. ఆల్రెడీ చెప్పాను కదా, క్లాస్ జరిగే టైంలో సర్వర్స్ ఓపెన్ చేయకండి. డేటా ఈ విధంగా లాక్ అవుతుంది. ఇక్కడ ఒక మెసేజ్ కనిపిస్తుంది చూసారా, డేటా లాక్. యూజర్ ఎవరు? 31 యూజర్ 5 ఎవరండి? ఎవరు? నేనే క్లోజ్ చేస్తున్నాను. మీరు లాగౌట్ చేయండి సార్. మీరు సర్వర్ ఓపెన్ చేయకండి, క్లాస్ జరిగే టైంలో ఓపెన్ చేయకూడదు మీరు. సో లాగౌట్ చేయాలి. క్లాస్ జరిగే టైంలో ప్యారలల్ గా కాన్ఫిగరేషన్ చేయకండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలా మీకు రావచ్చు, ఎస్ పైన క్లిక్ చేయాలి. ఎస్ పైన క్లిక్ చేయండి. కమాండింగ్ ఫీల్డ్ లో /n SM12 ఇవ్వండి. /n SM12 ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ తీసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది కార్నర్ లో, దానిపైన క్లిక్ చేయండి. అంటే అన్ని సెలెక్ట్ అవుతాయి. క్లిక్ చేయండి మేడం. ఇక్కడ కార్నర్ లో క్లిక్ చేయండి. హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో, ఆడియబుల్ విజిబుల్ ఏనా? సెలెక్ట్ చేశారు కదా, డెలీట్ చేయాలి. డెలీట్. క్లోజ్ చేయండి సెషన్, క్లోజ్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఎస్ అనండి. క్లోజ్ చేయండి. సో ఇప్పుడు వెళ్ళాలి, OB29 పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి, /n SPRO లాగ్ డేటా వచ్చినప్పుడు SM12కి వెళ్ళండి. ఇప్పుడు ఎలా చేసామో అలా లాగ్ డేటాని రిమూవ్ చేయాలి. SPRO IMG ఫైనాన్షియల్ IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ లెడ్జర్స్ ఎలాబరేట్ చేయండి. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయండి. అది మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎగ్జిక్యూట్. సో పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్ లాస్ట్ లో పొజిషన్ ట్యాబ్ అని చూడండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ అంటే ఏంటి? పొజిషన్ V3 తీసుకోవాలి. V3 చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్, కేర్ఫుల్ గా వినండి, టైం పడుతుంది. V3 అంటే ఏంటి?
మన ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ ని తీసుకుంటారు, ఫారెన్ కంపెనీకి K4 తీసుకుంటారు. V3 వేరియంట్ ని తీసుకోవాలి. కంటిన్యూ చేయండి. V3 అంటే మీనింగ్ ఏంటి? మన ఇండియన్ కంపెనీకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 ఉంటుంది. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st కి స్టార్ట్ అవుతుంది, March 31st కి ఎండ్ అవుతుంది. 2026 April 1st కి స్టార్ట్ అయింది, March 31st కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2027 March 31st కి ఎండ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ April 1st కి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ లో March 31st కి ఎండ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. తర్వాత 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ అంటే మీనింగ్ ఏంటి? 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్. ఒక ఇయర్ లో 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్ అని అర్థం. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి, ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి. అలాగే ప్రాజెక్ట్ ఏమైనా డిలే అవ్వచ్చు, అటువంటి వాటికి. ఇట్లా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి ఎస్ఐపిలో. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, యాజ్ పర్ మై సాటిస్ఫాక్షన్ మన ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాము. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1st నుంచి నెక్స్ట్ ఇయర్ March 31st వరకు ఉంటుంది. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. 99% స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యూజ్ చేయరు, వెరీ రేర్ సిచ్యువేషన్ లో తప్ప. ప్రాజెక్ట్ ఏదైనా డిలే అయితే తప్ప స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని యూజ్ చేయరు. ఓకే, V3 వేరియంట్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది చూసారా, దీన్ని సెలెక్ట్ అంటారు. సెలెక్ట్ అంటే ఏంటి? ఎంపీ ట్యాబ్ ఉంది, దీన్ని సెలెక్ట్, ఎస్ఐపి టర్మినాలజీలో సెలెక్ట్ అంటారు. కాపీ చేయండి. V3 రిమూవ్ చేయండి. V3 తీసేయండి. మన ఓన్ గా ఒక నేమ్ ఇద్దాం. ఏమిద్దాము? బీవీ అంటే మీ కంపెనీ కూడా ఇచ్చాం. వి ఇవ్వండి. వి ఇచ్చాం. వి అంటే మీ కంపెనీ కోడ్. వి అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని అర్థం. ఎంటర్ చేయండి. కాపీ ఆల్ పైన క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 508. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇంకా టీఆర్ అవసరం లేదు. కంటిన్యూ చేయండి. ఇదే టీఆర్ పైన సేవ్ చేస్తున్నాం. కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? బీవీ అనేది క్రియేట్ చేసాం. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. మన ఫైనాన్షియల్ ఇయర్ April 1st కి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇయర్ March 31st కి ఎండ్ అవుతుంది. ఓకే, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. బీవీ సెలెక్ట్ చేయండి. బీవీ సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. పీరియడ్స్ సెలెక్ట్ చేశారు కదా, ఇక్కడ చూడండి. పీరియడ్ సెలెక్ట్ చేశారు. మనకి యాక్చువల్గా ఏప్రిల్ అంటే క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ 4th మంత్ అవుతుంది. యాజ్ పర్ ఎస్ఏపి లేదంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది 1st మంత్ అవుతుంది. ఓకేనా? ఏప్రిల్. మే అనేది క్యాలెండర్ ఇయర్ ప్రకారం 5th మంత్ అవుతుంది. అదే మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము 2nd మంత్ అవుతుంది. జూన్ 6th మంత్ అవుతుంది క్యాలెండర్ ఇయర్ ప్రకారం. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 3rd మంత్ అవుతుంది.
ఇలా ఉంటుంది. యాక్చువల్గా మనకి మంత్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్, ఏప్రిల్, మే సెకండ్ మంత్, జూన్ థర్డ్ మంత్, జూలై ఫోర్త్ మంత్, ఇట్లా ఉంటుంది. ఇది మనం ఫాలో అయ్యేటటువంటి పీరియడ్. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఇక్కడ -1 -1 -1 ఉంది, పైకి వెళ్ళండి, -1 -1 ఉంది. దీన్ని ఏమంటారు? ఈ -1 అంటే మీనింగ్ ఏంటి? ఇయర్ షిఫ్ట్ అని అర్థం. ఇయర్ షిఫ్ట్ అంటారు. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. ఓకేనా? మన ఫైనాన్షియల్ ఇయర్ వేరేంటి, మన ఫిజికల్ ఇయర్ వేరేంటి ఏంటి? బీవీ. 12 మంత్స్ ఉంటాయి వన్ పీరియడ్ లో. సారీ, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ ఇంగ్లీష్ ఇవ్వండి. ఇంగ్లీష్, ఈఎన్ అంటే ఇంగ్లీష్. కంటిన్యూ చేయండి. చూడండి, ఏప్రిల్ అనేది ఏంటి? యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ 4th మంత్, మే 5th మంత్, జూన్ 6th మంత్, జూలై 7th మంత్. ఓకేనా? ఐఎమ్ సారీ, తప్పు చెప్పాను. 1 మినిట్. మన పీరియడ్స్, ఐఎమ్ సారీ, చూడండి, ఇది క్యాలెండర్ ఇయర్ ప్రకారం. సారీ, ఇది ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్. ఐఎమ్ సారీ, యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం చూడండి, మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్, మే అనేది సెకండ్ మంత్, జూన్ అనేది థర్డ్ మంత్, జూలై 4th మంత్, ఆగస్ట్ 5th మంత్. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ 4, మే 5, జూన్ 6, జూన్ 6, జూలై 7th, ఆగస్ట్ 8th. అది ఇదేమో క్యాలెండర్ ఇయర్. ఇక్కడ కనిపించేది ఏంటంటే మన క్యాలెండర్ ఇయర్ ప్రకారం, ఇది క్యాలెండర్ ఇయర్ ప్రకారం. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్, మే సెకండ్ మంత్, జూన్ థర్డ్ మంత్, జూలై 4th మంత్, ఆగస్ట్ 5th మంత్, సెప్టెంబర్ 6th మంత్. అర్థమైందా? ఇక్కడ ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఎస్ ఆర్ నో? కన్ఫర్మ్ చేయండి. క్లియర్ కదా? సో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది బీవీ తీసుకున్నాం. ఎస్ఏపిలో 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్. ఒక మంత్ నే ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. ప్రాజెక్ట్ డిలే అవుతుంది, అటువంటప్పుడు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తారు. బట్ 99% ఆన్ టైంకే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ లోనే కంప్లీట్ చేస్తారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్ లో ఉపయోగిస్తారు. ఓకేనా? సేవ్. మనం ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం, బీవీ. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. నెక్స్ట్ ఏం చేయాలి? అగైన్ బ్యాక్. సో ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఎగ్జిక్యూట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. పొజిషన్కి వెళ్ళండి. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? ఎంటర్ చేయండి. ఇలా వచ్చినప్పుడు లాస్ట్లో ఎల్లో మెసేజ్ వస్తుంది, ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్. లాస్ట్లో మెసేజ్ వస్తుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. వెయిట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి? మన కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? BI55. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వండి. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? బీవీ అయినా అది ఇవ్వాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్. సేవ్ బటన్ హైలైట్ అవుతుంది చూడండి, పైన హైలైట్ అయిపోయింది కదా, సేవ్ చేయండి. మీకు సేవ్ బటన్ హైలైట్ లో లేకపోతే ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ చేయండి. టీఆర్ జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. కంటిన్యూ. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. యాజ్ వెల్ యాజ్ మన కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేశాము. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసి మీ కంపెనీ కోడ్కి అసైన్ చేశాము.
మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? బివి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఎస్ఐ అండ్ కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఈ రెండు కంప్లీట్ చేస్తాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాము, మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకో మీకు అర్థమవుతుంది. వెళ్ళండి ఎస్ఐబిలోకి వెళ్ళండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటుంది మీకు ఎక్కడో పోస్టింగ్ పీరియడ్. 1 మినిట్. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ ఉందా? ఇది డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాం? వెళ్ళండి. ఓబీబీఓ కదా, టీ కోడ్ ఓపెన్ చేయండి. లైన్ అడ్జస్ట్ చేయండి. ఓబీబీఓ డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. బిఐ కదా, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ బిఐ. పోస్టింగ్ బిఐ పివి. పివి ఇద్దామా? పివి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ BI55. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇస్తే మీకు అర్థమవుతుంది ఈ కాన్ఫిగరేషన్ మీ కంపెనీ కోడ్ అని. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంప్లీటెడ్. BIPV క్రియేట్ చేస్తాం. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇది. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. OB52. ఫోర్త్ కాన్ఫిగరేషన్ OB52. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. సేమ్ పాత్, 1 స్టెప్ బ్యాక్. టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? BIPV ఇవ్వండి. ట్యాబ్ పట్టుకోండి. ట్యాబ్ మీ సిస్టంలో మీ కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ కాలంకి మూవ్ అవుతుంది. మీరు ఒకసారి చేయాలి. ఇవ్వండి. BIPV దగ్గర కర్సర్ ఉంచేసి ట్యాబ్ పట్టుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ సింబల్ కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ చేయండి. అదెందుకు చేస్తున్నారు? డ్రాప్ డౌన్ అంటే ఏంటి? దీనిపైన క్లిక్ చేయండి. సెర్చ్ ఐకాన్ పైన సో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. సో ఇవన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అకౌంట్ టైప్స్ ఎస్ఏపిలో ఇవి అకౌంట్ టైప్స్ అనే ఉంటాయి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. సో నేను ప్లస్ తీసుకుంటున్నాను. ప్లస్ తీసుకుంటే మీనింగ్ ఏంటి? మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అనేవి ADKMSV అన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతాయి. అసెట్స్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి అప్లికబుల్ అవుతుంది, మెటీరియల్కి అప్లికబుల్ అవుతుంది, జనరల్ లెడ్జర్ కూడా అప్లికబుల్ అవుతుంది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ ప్లస్ ఇచ్చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే టిక్ మార్క్. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ 1 ఇవ్వండి. 1 ఇయర్, మనం ఏ ఇయర్ లో ఉన్నాం? 2026. 2 పీరియడ్ 12 ఇవ్వండి.
12. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇది ఈ కాన్ఫిగరేషన్ ఏంటి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు. అంటే ఏ మంత్ ఆ మంత్ పీరియడ్ ని ఇక్కడ ఓపెన్ చేయాలి మనం. యాక్చువల్ గా 1 ఇచ్చామనుకోండి, ఏప్రిల్ మంత్ మాత్రమే ఓపెన్ చేసినట్లు. అంటే ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఆ ఏప్రిల్ మంత్ కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు. 1-2 ఇచ్చామనుకోండి, ఏప్రిల్ నెక్స్ట్ మంత్, మే కూడా మీరు పీరియడ్స్ అనే ఓపెన్ చేసినట్లు. అంటే ఇక్కడ పీరియడ్స్ ని ఓపెన్ చేసి ఉంటేనే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీస్ ని పోస్ట్ చేయగలరు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇక్కడ 12 మంత్స్ ఇచ్చాను, 12 మంత్స్ కూడా ఓపెన్ చేసేసాను. అలా కాదు, 1-1 ఇచ్చాను అంటే ఫస్ట్ మంతే ఓపెన్ చేసినట్టు. 2-2 ఇచ్చాను, ఫ్రమ్ దగ్గర 2 దగ్గర 2 అంటే సెకండ్ మంతే ఓపెన్ చేసినట్లు. 3-3 ఇచ్చాను, థర్డ్ మంతే ఓపెన్ చేసినట్లు. ఇట్లా ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. Open and close posting period activity, this is called month ending activity. Every month end we need to take approval from the specific manager, close the current period and open the upcoming period. Period wise గా కూడా మనం పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేయొచ్చు. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఓన్లీ 1 ఇచ్చారు, ఫస్ట్ మంత్ కి సంబంధించిన ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతారు. ఓన్లీ 2 ఎంటర్ చేశారు, సెకండ్ మంత్ కి సంబంధించిన ఎంట్రీస్ ని మాత్రమే పోస్ట్ చేయగలరు. అట్లా నెక్స్ట్ ఇయర్ 2026 ఇవ్వండి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ 13 ఇవ్వండి. 2026 ఇక్కడ 16 ఇవ్వండి. అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నాను నేను. 2026 ఇవ్వండి. సేవ్ చేయండి, సేవ్. సో పోస్టింగ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. క్లోజ్ చేయండి. ఓకేనా? 1, 12, 13, 16 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేసేసాం. ఈసీసీలో ఇలా ఉంటుంది. S4 హనాలో ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక కాలం యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా కాలం అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా కాలం అనేది ఒకటి యాడ్ అవుతుంది, అంతే, చేంజ్ ఇంకేం లేదు ఈసీసీకి S4 హనాకి కాన్ఫిగరేషన్ లో. ఈ ఎక్స్ట్రా కాలం ఎందుకు ఉపయోగపడుతుంది, సిఓకి సంబంధించిన సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, వాటికి సంబంధించిన పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి ఒక ఎక్స్ట్రా కాలం అనేది ఉంటుంది, అంతే. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ ఈసీసీ S4 హనా. S4 హనాలో వన్ మోర్ కాలం అనేది యాడ్ అవుతుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించింది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఈసీసీ హనా ఒకేలా ఉంటుంది. హనా వేరు ఈసీసీ వేరు అనుకోకండి, బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. సేవ్ చేయండి. మరి అక్కడ ఫ్రమ్ పీరియడ్ టు 13 ఎందుకు ఇచ్చాము అక్కడ? ఫ్రమ్ పీరియడ్ టు 13 అక్కడ ఎందుకు ఇచ్చాము? అది కొద్దిగా explain 13 చేయాలి. అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అండి ఇవి. మనకి రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఏంటి, 1 to 12 కదా. 1 to అవును. 12 అనేది రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, ఇవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవి. ఓకే అర్థమైందా? స్పెషల్ ఓకే పోస్టింగ్ ఓకే పీరియడ్స్ అనేవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కోసం ఉపయోగిస్తారు, బట్ 99% ఎవరు వీటిని యూజ్ చేయరు. బట్ మనం ఓకే ముందుగానే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే అర్థమైందా? అలాగే ఓకే ఇక్కడ second కూడా మీకు అర్థమైందా? చూడండి, ఇక్కడ 1 ఇచ్చాను ఫ్రమ్ పీరియడ్, 2 పీరియడ్ కూడా 1 ఇచ్చాను. అంటే అవును మీకు అర్థమైంది. వినండి, ఇక్కడ నేను 1 ఇచ్చాను, 2 కూడా 1 ఇచ్చాను. అంటే ఏంటి, ఫస్ట్ మంత్ మాత్రమే ఓపెన్ చేసినట్లు. ఇక్కడ 2 ఇచ్చాను, సెకండ్ పీరియడ్ కూడా 2 ఇచ్చాను, అంటే సెకండ్ మంత్ పీరియడ్ మాత్రమే ఓపెన్ చేసినట్లు. ఇక్కడ 3 ఇచ్చాను, ఇక్కడ కూడా 3 ఇచ్చాను, అంటే థర్డ్ మంత్ కి సంబంధించిన ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ అవుతాయి. ఇక్కడ నేను 12 ఇచ్చేసాను, అంటే 12 మంత్స్ కి సంబంధించిన పీరియడ్స్ అన్ని ఓపెన్ చేసేసినట్లు. అంటే కంప్లీట్ గా ఓపెన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, లేదంటే ఏ మంత్ ఆ మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు.
సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎండ్ యూజర్స్ ఎంట్రీస్ ఏ మంత్ కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అనేది కంట్రోల్ చేయొచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ కంట్రోల్ ది end user accounting entries based on our configuration or based on the client requirement. We can configure the open and close posting period. Open and close posting period activity is month ending activity. Every month end we need to take approval from the specific manager, close the current period and open the upcoming period. చాలా ఇంపార్టెంట్ ఇది. S4 HANAలో వన్ మోర్ కాలం యాడ్ అవుతుంది అంతే. ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే సిఓకి సంబంధించి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుంది. దేనికి ఉపయోగపడుతుంది అది? కాస్ట్ ఎలోకేషన్స్ చేయడానికి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది కాస్ట్ ఎలోకేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది కాస్ట్ ఎలోకేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నేను మీకు మళ్ళీ నోట్స్ చెప్తానండి. ఈ టాపిక్ అంతా రిపీట్ అవుతుంది, మళ్ళీ మీకు నోట్స్ చెప్తాను, ఇంకా డెప్త్గా చెప్తాను. నెక్స్ట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. మీరు క్రియేట్ చేసినటువంటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఎస్ఐపిలోకి వెళ్ళండి, సేమ్ పాత్. అసైన్మెంట్స్ ఉందా? డౌన్లోడ్ చూడ. అసైన్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBP వెళ్ళండి, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. మనం క్రియేట్ చేసిన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంటిన్యూ. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? ఇవ్వండి. ఏంటి మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? BIPV కనిపిస్తుంది చూసారా? లేదంటే ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తాయి. అలా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా 48 ఉన్నాయి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. మీరు ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ చూడండి, ఇగో ఫిల్టర్ ఆప్షన్స్. ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్ చేయండి, సేవ్ చేయండి. మన కంపెనీ కోడ్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేస్తాం. మన కంపెనీ కోడ్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేశాము. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముంది. నెక్స్ట్ చూడండి, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. ఇది కంప్లీటెడ్ కదా, 5th వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. నెక్స్ట్ ఏంటి? డిఫైన్ వెయిట్ ఐఎమ్ సారీ, 6th వన్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ control the end user accounting entry fields at the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional or which field is surplus అనేది మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్. గుర్తుపెట్టుకోండి, ఎండ్ యూజర్ అంటే ఎవరు అనుకోకండి. మనకి అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ అని ఉంటుంది టాలీ వీటిలో. అలాగే SAPలో అకౌంటెంట్స్ ఏమంటారు? ఎండ్ యూజర్స్ అంటారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్, ఎండ్ యూజర్ ఇలా ఉంటారు. ఈ విధంగా ఉంటారు. ఓకేనా? సో ఈ ఎండ్ యూజర్స్ కి సంబంధించిన ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తున్నాం. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు. బిజినెస్ ఏరియా ఇవ్వాలా వద్దా? కాస్ట్ సెంటర్ ఇవ్వాలా వద్దా? ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా వద్దా? ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. టీ కోడ్ OBC4. OBC4కి వెళ్ళండి. సేమ్ పాత్.
డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ పైన ఉంటుంది, అసైన్మెంట్స్ కాదు, పైన ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ కాదు, పైన లెడ్జెస్ లో ఫీల్డ్స్ ఉంది చూసారా, ఫీల్డ్స్ ఇక్కడ, అక్కడ కాదు, డౌన్, అయ్యో డౌన్కి వెళ్ళండి, లెడ్జెస్ కింద ఫీల్డ్స్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే పాత్ ద్వారా చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T కోడ్ అండ్ 1 పాత్. ఓకే, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. వెయిట్, పొజిషన్ అవసరం లేదు, పని కాపీ చేద్దాం, క్లోజ్ చేయండి. సెలెక్ట్ చేయండి, 0001 సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి, 001 రిమూవ్ చేయండి. BI అంటే మీ కంపెనీ కోడ్, FV ఇస్తున్నాను. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 0001 రిమూవ్ చేయండి, PI55 ఇవ్వండి. అంటే మీకు గుర్తుంటుంది మీ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇస్తే మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇదేనా మీకు గుర్తుంటుంది. BIFV ఇచ్చాను. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. ఎంటర్, సేవ్, కాపీ ఆల్. సేవ్ చేయండి, కంటిన్యూ. ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ వెయిట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి, ఇది సెలెక్ట్ ట్యాబ్ ఉంటుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ ఏమున్నాయి, G001, G003, G004, G005 ఇవన్నీ ఉన్నాయి. ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. G001 పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ కావాలి, ఎండ్ యూజర్ మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి, రిక్వైర్డ్ లో ఉంచుతాం. ఆప్షనల్ లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అసైన్మెంట్ నంబర్ సర్ప్లస్ లో ఉందనుకోండి, అసలు ఎండ్ యూజర్కి ఈ ఫీల్డ్ కనిపించదు, విజిబిలిటీ ఉండదు. ఓకేనా. ఎండ్ యూజర్ అసైన్మెంట్ నంబర్ రిక్వైర్డ్ లో ఉంటే ఎండ్ యూజర్ మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ ఇవ్వాల్సిందే. ఇక్కడ సర్ప్లస్ ఉంటే ఏంటి, ఆ ఫీల్డ్ కనిపించదు ఎండ్ యూజర్కి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. రిక్వైర్డ్ లో ఉంచితే మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే, ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, కొన్ని స్టార్ సింబల్స్ ఉంటాయి, మ్యాండేటరీ ఫీల్డ్స్ అవన్నీ కూడా, అవి లేకుండా జీమెయిల్ ఐడి క్రియేట్ అవ్వదు. అలాగే ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఏమేం ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి, at the time of accounting entry posting, which field is required, which field is not required, we can control from the field status variant. Field status variant contains different types of the field status group. Example, G001, G002, G003. నెక్స్ట్, ఇక్కడ ఆప్షనల్ లో ఉంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇట్లా చాలా ఉంటాయి. వన్ స్టెప్ బ్యాక్, అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి. ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాస్ట్ సెంటర్ సర్ప్లస్ లో ఉంది, కనిపించదు. రిక్వైర్డ్ లో పెడితే ఆటోమేటిక్గా ఎండ్ యూజర్కి రిక్వైర్డ్ లో ఉంచామనుకోండి, మ్యాండేటరీ కాస్ట్ సెంటర్ ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే కాస్ట్ సెంటర్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. వన్ స్టెప్ బ్యాక్, పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. ఇలా చాలా ఉంటాయి, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. వ్యాలిడేట్ సర్ప్లస్ లో ఉంటే ఎండ్ యూజర్ కనిపించదు, వ్యాలిడేట్. అదే రిక్వైర్డ్ లో ఉంటే మ్యాండేటరీగా ఎంట్రీ అనేది
ఆ ఎంట్రీ అనేది ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్లో ఉంటే ఆప్షనల్లో ఉంటే ఆప్షనల్లో ఉంటే ఏమవుతుంది, వ్యాలిడేట్ అనేది ఎంటర్ చేసినా చేయకపోయినా సరే ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్. సో మీకు మీ క్లయింట్ చెప్తారు ఏమేమి ఫీల్డ్స్ రిక్వైర్డ్లో ఉంచాలి, ఏమేమి ఫీల్డ్స్ ఆప్షనల్లో ఉంచాలి, ఏమేమి ఫీల్డ్స్ అనేవి సర్ప్లస్లో ఉంచాలనేది మీ క్లయింట్ చెప్తారు. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. With help of field status group, we can control the end user fields. At the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional, we can control from the field status variant. Back kalandi. Mari S4 HANA lo change ఏముంది? One step back. Again one step back. S4 HANA లో చేంజెస్ ఏముంది? ఇలానే ఉంటుంది. లాస్ట్ లో కాలం యాడ్ అయింది, డౌన్కి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. S4 HANAలో ఏముంటుంది? ఒక కాలం ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ లాస్ట్ లో. SECC అంటారు, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ లాస్ట్ లో ఒక కాలం యాడ్ అవుతుంది S4 HANAలో, ఒక కాలం యాడ్ అవుతుంది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఒక కాలం అనేది యాడ్ అవుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కాలం అనేది యాడ్ అవుతుంది, ఒక ఎక్స్ట్రా కాలం అనేది ఒకటి యాడ్ అవుతుంది. క్లియర్ కదా? S4 HANAలో SECC అంటారు, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కాలం అనేది యాడ్ అవుతుంది. నేను S4 HANA సర్వర్ ఓపెన్ చేసి తర్వాత మీకు చూపిస్తాను. ECCకి S4 HANA చేంజెస్ ఒక క్లాస్ ఉంటుంది సపరేట్గా, ఆ క్లాస్లో ఎక్స్ట్రా చేంజెస్ అన్ని మీకు సర్వర్లో ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ అసైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టు కంపెనీ కోడ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. OBC5. OBC5 వెళ్ళండి. సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? BIFV. దీన్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBC4. OBC4 define field status variant. OBC5 assignment of the field status variant to your company code. OBC4 OBC5 అసైన్ చేయండి. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. BIFV ఎంటర్. సేవ్ చేయండి. కంటిన్యూ. లాస్ట్ లో మెసేజ్ ఫామ్ అవుతుంది, డేటా వాస్ సేవ్ ఇలా రావాలి. ప్రతి కాన్ఫిగరేషన్స్ కి డేటా సేవ్ అవ్వాలి. ఓకేనా? సో మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. ఇది మన కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేసాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to our company code. Completed. Sheet open చేయండి. ఇవన్నీ కంప్లీట్ చేస్తాం ఇంతవరకు. ఇవి రేపు చెప్తాను. 1 hour టైం పడుతుంది. ఇవి అట్లీస్ట్ 45 minutes పడుతుంది. ఇవి నెక్స్ట్ క్లాస్ మండే రోజు చెప్తాను. ఇంతవరకు అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇచ్చాం కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇచ్చాం కదా ప్రతి ఒక్క దానికి క్రియేట్ చేసి. సో ఈ గ్లోబల్ సెట్టింగ్ అనేది జస్ట్ ఓన్లీ పొజిషన్లోకి వెళ్ళి జస్ట్ కోడ్ అసైన్ చేస్తాం అంతేనా?
టీఆర్ జనరేట్ చేయకపోయినా ఏం కాదండి, కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే ఓకే సార్. టీఆర్ అనేది మనం ఒకే టీఆర్ లో మల్టిపుల్ కాన్ఫిగరేషన్ సేవ్ చేయొచ్చు. ఓకే ఓకే సార్. లేదంటే మల్టిపుల్ టీఆర్స్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఒకే టీఆర్ లో కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు, ఎట్లా అయినా చేయొచ్చు. ఓకే, అంటే షార్ట్ డిస్క్రిప్షన్ లో ఒకే నేమ్ వస్తుంది కదా, అందుకని అడుగుతున్నా సార్. ఏం కాదండి, అదలా ఏం కాదు, నో ప్రాబ్లం. ఓకే సార్. మీరు కావాలంటే క్రియేట్ చేయండి, 1 more టీఆర్ క్రియేట్ చేయండి, ఏమవుతుంది. ఓకే ఓకే సార్. దానికి మీకు టీఆర్ గురించి ఒక క్లాస్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని ఒక క్లాస్ ఉంటుంది, అక్కడ మీకు అర్థమవుతుంది, ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఓకే సార్. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ మండే Sir, ఉంటుందండి. మండే రోజు మనము ఈ 8, 9, 10, 11, 12, 13 ఇవి చేద్దాం మండే sir, రోజు. small doubt, sir. వెయిట్ మండే రోజు ఇవన్నీ చేద్దాం. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు క్లాసెస్ అన్ని కంప్లీట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, ఏమైనా అర్థమైపోతే నాకు కాల్ చేయండి. చెప్పండి, ఎవరో అడుగుతున్నారు. Sir, is T code, sir, vary from ECC to S4HANA or both are same? బోత్ ఆర్ సేమ్ అండి. టీ కోడ్స్ అనేవి Okay. 99% ఈసీసీ S4HANA ఒకేలా ఉంటాయండి. ఏదో 1% ఎక్కడో ఒక టీ కోడ్ చేంజ్ అవుతుంది, వెరీ రేర్ అనమాట అవి. 99% ఈసీసీ టీ కోడ్స్, S4HANA టీ కోడ్స్ ఒకేలా ఉంటుంది. మీరు ఈసీసీ నేర్చుకుంటే S4HANA కూడా 90% వచ్చేసినట్లే. కొన్ని చేంజెస్ మాత్రమే ఉన్నాయి, ఆ చేంజెస్ కూడా కవర్ అవుతాయి, డోంట్ వరీ. Okay, sir. ఇప్పుడు Okay, నోట్స్ sir. చెప్తున్నాను, ఈసీసీ S4HANA సేమ్ టు సేమ్, తేడా ఏముండదు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరే అని చెప్పాను, S4HANAలో వేరేలా ఉండదు. పోస్టింగ్ పీరియడ్ వేరే అని చెప్పాను, S4HANAలో వేరేలా ఉండదు. S4HANA అనేది అప్డేట్ వెర్షన్. యాక్చువల్గా ఈసీసీలోనే డిఫరెంట్ ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉంటాయి, అవన్నీ కొన్ని యూజ్ చేయని ఫీల్డ్స్ కూడా రిమూవ్ చేశారు. ఈసీసీలో చాలా ఉంటాయి ఆప్షన్స్, అవన్నీ రిమూవ్ చేసి S4HANAని ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఏమంటారంటే S4HANA సింపుల్ ఫైనాన్స్ అంటారు. S4HANA సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి? సింప్లిఫై చేశారు. ఈసీసీలో చాలా ఉంటాయి ఆప్షన్స్, అవన్నీ తీసేశారు. ఈసీసీలో నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. తర్వాత S4HANA కూడా కవర్ చేస్తాను, అలాగే మీకు S4HANA వీడియోస్ ఇస్తాను. ఒక 30 క్లాసెస్ అయిన తర్వాత మీరు ప్యారలల్గా అవి కూడా చేయొచ్చు, బోత్ ఆర్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఈసీసీ వస్తే హనా నేర్చుకోవడం అనేది ఆఫ్టర్ ఆల్ డెడ్ ఈజీ. మేజర్గా నోట్స్ అండి, ఇక్కడ నోట్సే ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం 10 క్లాసెస్ చెప్పుకున్నాం, మేబీ ఇంకో 2 క్లాసెస్ అయితే 10 క్లాసెస్ అయిపోతాయి. సో అవన్నీ నేను 15 minutesలో చేసేస్తాను, మీరైనా 15 minutesలో చేసేయచ్చు. ఎస్ఐపి కోర్స్ 3 months నేర్చుకుంటారు, 3 months కోర్స్ని మీరు మ్యాక్సిమం 1 weekలో చేసేయచ్చు. అంటే మనం ఎక్స్ప్లెనేషన్తో పాటు వెళ్తున్నాం కాబట్టి మీకు టైం తీసుకుంటుంది. లేకపోతే అవన్నీ చేయడం ఎంతసేపు, ఒక 10 to 15 days, సరే మ్యాక్సిమం 10 daysలో చేయొచ్చు. డైలీ 3-4 hours కూర్చుంటే మ్యాక్సిమం 10 daysలో కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ అంతా చేయొచ్చు. ఇప్పుడు 10 classes ఉన్నాయి, 10 classes అయితే మ్యాక్సిమం నేనైతే 15 minutesలో చేసేస్తాను, మీరైనా చేయొచ్చు. ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి. ఈసీసీ 2 company కోర్స్ చేయాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, S4HANA 2 company కోర్స్ చేయాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. జెనఫ్ క్లియర్ కదా? సార్, చెప్పండి. అది ఫిజికల్ ఇయర్ కి V3 ఇచ్చాం కదా మనము, V3 కాకుండా ఎన్ని 2 digits ఇవ్వచ్చా మనం? ఇవ్వచ్చండి, మనం 2 digits తీసుకున్నాం కదా. ఓకే V3 అనేది స్టాండర్డ్గా V3ని మన కంపెనీ కూడా అసైన్ చేయొచ్చు, లేదంటే మన ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. మన ఓన్గా క్రియేట్ చేసి మన కంపెనీ కూడా అసైన్ చేసాం. లేదు స్టాండర్డ్గా ఉంది, దాన్ని స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. మీకు క్లాస్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి. స్టాండర్డ్ అంటే ఏంటి? ఎస్ఏపి ఫ్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్, అవి కూడా ఉపయోగించుకోవచ్చు. లేదంటే మనం ఓన్గా చేసుకుంటాం, అట్లా చేయొచ్చు. మళ్ళీ కొన్ని కాపీ చేస్తాం, బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ we can copy the some additional configurations. అంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ ని కాపీ చేస్తాం, వీటిని కాపీయింగ్ థింగ్స్ అంటారు. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ ఆర్ ఫ్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అవి స్టాండర్డ్ గా ఉన్న వాటిని వాడుకోవచ్చు, లేదంటే ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు, లేదంటే కాపీ కూడా చేసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సార్, ఇప్పుడు ఎండ్ యూజర్ కి శాప్ కన్సల్టెంట్ కి డిఫరెంట్ గా ఉంటాయా సార్ క్వశ్చన్స్? సారీ, ఎండ్ యూజర్ జాబ్ కి ఎస్ఏపి కన్సల్టెంట్ ఉంది కదా సార్,
ఎస్ఏపి కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎస్పిఆర్ఓ స్కిల్ లో చేస్తారండి. ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్పిఆర్ఓ స్కిల్ లో చేస్తారు. ఎండ్ యూజర్ కాన్ఫిగరేషన్ చేయరు. ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఆ ఎంట్రీస్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకే సార్. ఆ ఎండ్ యూజర్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఎండ్ యూజర్ క్లాసెస్ లో కవర్ అవుతుంది. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఏంటి, కన్సల్టెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఇక్కడ R2R, P2P, O2C యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ కోర్స్, 4 టైప్స్ ఆఫ్ ది కోర్సెస్ అనేవి కవర్ అవుతాయి. బట్ ఎండ్ యూజర్ వర్క్ వేరు, కన్సల్టెంట్ వర్క్ వేరు. బట్ ఎండ్ యూజర్ అనేవాడికి ట్రైనింగ్ ఇచ్చేది కన్సల్టెంటే. కాబట్టి కన్సల్టెంట్ అనేవాడికి ఎండ్ యూజర్ వర్క్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ వర్క్ రెండు రావాలి. అవి కూడా నేర్చుకుంటాం మనం. ఓకేనా? ఇప్పుడు మనం ఏ స్క్రీన్ లో చేస్తున్నాము? ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తున్నాం, అంటే కన్సల్టెంట్ స్క్రీన్ లో చేస్తున్నాం. ఎండ్ యూజర్ స్క్రీన్ సపరేట్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేస్తాం. అవి నెక్స్ట్, అవి మీకు మేబీ విత్ ఇన్ 2-3 డేస్ లో కవర్ అవుతాయి అవన్నీ. అవి కూడా చెప్తాను మీకు. ఓకే సార్. క్లియర్ కదా? సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే. టుమారో August 15 కదా? సో అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈచ్ అండ్ ఎవరీ వన్. సో నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. బీ రెడీ. సో కొత్తగా 2-3 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని 2 days లో వాచ్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. Thank you, sir. ఓకే మా.